అన్ని సామాజిక తరగతులను కలుపుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముందే చెప్పినట్టు బీసీలకు న్యాయం జరిగేలా సీట్లు కేటాయిస్తామన్నారు కోమటిరెడ్డి. ఎంపిక చేసిన అభ్యర్థులతో మరోసారి పీఈసీ సమావేశం అవుతుందన్నారు. బీసీ ఎస్సీ డిక్లరేషన్లతో బీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందని కోమటిరెడ్డి అన్నారు. పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని, అది కూడా ప్రజల్లో మంచి పేరున్న వారికి ఇప్పటికే సునీల్ కనుగోలు ఏమైనా సర్వే చేసి ఉంటే ఆ సర్వే రిపోర్ట్ కూడా మా మెంబర్లకు ఇప్పించినట్టయితే ఆయన సర్వే ఆధారంగా ఆ అభ్యర్థుల గురించి మాకు కూడా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి అభ్యర్థి గురించి కూడా తెలుసు కాబట్టి దాని ప్రకారం మేము పీఈసీ మెంబర్లకు కూడా మీకు 4-5 పేర్లు సూచించే అవకాశం ఉంటుంది. కాబట్టి సునీల్ కనుగోలు కూడా ఏమైనా సర్వే చేసి ఉంటే అది కూడా మాకు ఇవ్వాలంటే దాని మీద అందుకనే మరొక 4-5 రోజులలో మరొక మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ లిస్టు టోటల్గా స్క్రీనింగ్ కమిటీకి పంపే అవకాశం ఉంది. నా అభిప్రాయం మాత్రం ఈ విధంగా మొత్తం క్యాండిడేట్ల గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, పార్టీకి చేసిన సేవలు కానివ్వండి, ఇవన్నీ గుర్తించి స్క్రీనింగ్ కమిటీకి టోటల్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ టోటల్ అప్లికేషన్స్తో పాటు అక్కడున్న పీఈసీ మెంబర్లు ఒక్కొక్కరికి 15 నిమిషాలు సమయం కూడా ఇప్పించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది చాలా మంచి ఐడియా అది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఎవరిని స్క్రీనింగ్ కమిటీలో మేము 5 మెంబర్లో 4-5 మేము సెలెక్ట్ చేసిన మిగతా వారు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్తోని ప్రతి పీఈసీ మెంబర్ కూడా 10-15 నిమిషాలు కేటాయిస్తే మీరు రిటర్న్గా కానివ్వండి, మీకు ఇచ్చిన లిస్టులో టిక్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు దాన్ని షార్ట్ లిస్ట్ చేసి సిఈసీకి పంపిస్తారు. కాబట్టి ఆ విధంగా సూచన ఆయన పీసీసీ ప్రెసిడెంట్ చేశారు. దీనికి సంబంధించి గాంధీభవన్ నుంచి మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 119 నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులకు సంబంధించినటువంటి పీసీ కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో సామాజిక తరగతులకు సంబంధించి సామాజిక కులాల వారీగా కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి విషయం తెలిసిందే. దాదాపు 1000కి పైగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో పీఈసీ ప్రతి ఒక్క అప్లికేషన్ ఫామ్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా వరకు దరఖాస్తులు కూడా అసంపూర్తిగా అసమగ్రమైనటువంటి సమాచారంతో నింపినట్టుగా కూడా పీఈసీ ఇవ్వాలి, సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వాలి. అభ్యర్థికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం కూడా అందుబాటులో ఉంటే తప్ప అభ్యర్థిని తీసుకోవాలా లేదా టికెట్ కేటాయించాలా లేదా అనేది కూడా నిర్ణయించేటువంటి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా గతంలో ముందుగా చెప్పినట్టుగా ఎంపీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మినిమం 2 స్థానాలకు తగ్గకుండా బీసీలకు కేటాయించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో సామాజిక వర్గం అనేది చాలా కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తమ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా దరఖాస్తు ఫామ్లో నింపాల్సిందేనంటూ కూడా పీఈసీ కమిటీ సభ్యులు అయితే స్పష్టం చేశారు. ఒక సీనియర్ నేత కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన సమాచారం లేకుండా అభ్యర్థిని ఏ విధంగా నిర్ణయిస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని కులాలకు సంబంధించి ఇప్పటికే ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు 34 స్థానాలకు తగ్గకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా బీసీలకు కూడా సీట్లను కేటాయించాల్సిన అవసరం ఉంది. దీని నేపథ్యంలో వీరందరికీ సంబంధించిన సామాజిక వర్గము అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో ఉంటే తప్ప
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ఎంతకాలంగా పనిచేస్తున్నారో, కుటుంబ నేపథ్యం, పార్టీ నేపథ్యం, కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు కానీ క్యాండిడేట్ సంబంధించి ఇలాంటి సమగ్ర సమాచారం ఉండాల్సిందే అని అంటూ కూడా పీసీ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎవరైతే అసంపూర్తిగా అసమగ్రంగా సమాచారము నింపడం జరిగిందో వారందరితో మరోసారి కూడా అదే అప్లికేషన్ ఫామ్ని రీఫిల్ చేయించాలి. రీఫిల్ చేసిన తర్వాత పూర్తిస్థాయి సమాచారం ఉన్న తర్వాత మాత్రమే ఈ కమిటీకి చర్చించాలని కూడా చెప్తున్నారు. పీసీ కమిటీకి సంబంధించి 3 లేదా 4 పేర్లను సూచిస్తూ ప్రతి నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 3 నుంచి 4 పేర్లతో ఒక జాబితాను తయారు చేసి ఆ జాబితాని స్క్రీనింగ్ కమిటీకి కూడా రిఫర్ చేశారు. స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత ఆ 4 అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే బాగుంటుంది అక్కడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులతో పాటు క్యాండిడేట్కి సంబంధించినటువంటి బలాబలాలు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థి, రేపు ప్రకటించేటువంటి బీజేపీ అభ్యర్థి, ఇతర పార్టీల అభ్యర్థులకు సంబంధించిన అన్ని సమీకరణాల దృష్ట్యా ఎవరైతే బాగుంటుంది అనే జాబితాని కూడా స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించి ఆ జాబితాను ఏఐసిసి పరిధిలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి కమిటీకి కూడా రిఫర్ చేశారు. ఆ తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక అభ్యర్థుల జాబితా అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఎవరైతే ఇప్పటి వరకు ఆశాభావులుగా ఉన్నారో వారు పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారం ఇవ్వాలి. ఆయనకు సంబంధించిన క్యాండిడేట్ సంబంధించినటువంటి పార్టీలో సేవలు కానీ, పార్టీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, కుటుంబ బ్యాక్గ్రౌండ్, అలాగే ఆయనకు సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించి విద్యార్హతలు కానీ, ఇతర రకాలమైనటువంటి క్రైమ్ రిపోర్ట్ ఏదైనా ఉంటే కూడా అలాంటి రికార్డ్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రతి క్యాండిడేటు క్షుణ్ణంగా సమాచారం ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో అవసరమైతే తన స్థానాన్ని కూడా త్యాగం చేస్తాను, తను పోటీలో నిలబడను, ఆ స్థానాన్ని కూడా అవసరమైతే బీసీలకు కానీ ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి అంటే పార్టీ ఈక్వేషన్స్ ప్రకారం ఎవరికి వస్తుందో వారికి ఇచ్చేందుకు కూడా తను సిద్ధంగా ఉన్నానంటూ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. అయితే కుల సమీకరణాల దృష్ట్యా అన్ని కులాలను కలుపుకొని పోతాము, ఇటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా అదర్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించి సామాజిక తరగతుల వారీగా అందరినీ కలుపుకునే విధంగా కూడా తమ అభ్యర్థుల జాబితా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఎందుకంటే తనకు చాలా కాలంగా అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టు ఉండడంతో పాటు ఇటు నల్గొండ, ఇటు భువనగిరి స్థానాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ, అలాగే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా చాలా కాలంగా విస్తృతంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే బీసీ సామాజిక సమీకరణాలు లేదా పార్టీకి సంబంధించిన రాజకీయ సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవసరమైతే పార్టీ కోసం తన సీటును కూడా త్యాగం చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఈ స్క్రీనింగ్ కమిటీకి వెళ్ళే జాబితాను కూడా ముందస్తుగానే ప్రకటించకుండా ఏదైతే ఎంపిక చేసినటువంటి అభ్యర్థులు 3 అసెంబ్లీ ఒక్కొక్క అసెంబ్లీకి 3 నుంచి 4 మంది అంటే దాదాపు 500 మంది వరకు కూడా అభ్యర్థుల జాబితా రూపొందించిన తర్వాత ఒక్కో అభ్యర్థి నుంచి విడిగా పీఈసీ కమిటీ సభ్యులందరూ కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు విడివిడిగా సమావేశం అవుతారు. ఎందుకంటే 3 నుంచి 4 అభ్యర్థులు ఒక ఫైనల్ లిస్ట్, షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత కూడా అందులో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వడం సాధ్యమవుతుంది. కాబట్టి మిగతా 3 ఎవరైనా 2 లేదా 3 కనుక అసంతృప్తిగా ఉండకుండా వారికి టికెట్ ఇవ్వలేని పరిస్థితులు ఏమున్నాయో, లేదా ఇతర అభ్యర్థులకు ఏదైతే టికెట్ కేటాయించారో అతనికి ఉన్నటువంటి అర్హతలు కానీ వీరికంటే ఎక్కువ క్వాలిటీస్ ఏమున్నాయో కూడా వివరించడం ద్వారా అంతర్గత సమస్య కూడా చెక్ పెట్టడం ఒక సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించాలంటూ కూడా పీఈసీ కమిటీలో కూడా నిర్ణయించారు. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి ఏ క్యాండిడేట్ని ప్రకటించినప్పటికీ ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, టికెట్ ఆశించి రాని వారు ఎవరైనా ఉంటారో వారి నుంచి అసంతృప్తి రాకుండా, పార్టీకి సంబంధించి అంతర్గత విభేదాలు బయటికి రాకుండా, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి చాలా తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమస్యలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా అసంతృప్తి నేతలు కూడా పార్టీ మారడం కానీ ఇతర రకాలైనటువంటి చికాకులు చివరి సమయంలో పెట్టుకోదలుచుకోలేదు. సో
ఇట్లాంటి కార్యక్రమానికి ఈ పీసీ కమిటీ కూడా ప్రతి అభ్యర్థితో ఏదైతే షార్ట్ లిస్ట్ అవుతుందో షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులతో ప్రతి క్యాండిడేట్తో కూడా విడివిడిగా మాట్లాడిన తర్వాతనే పీసీ నుంచి ఫైనల్ షార్ట్ లిస్ట్ అనేది స్క్రీనింగ్ కమిటీకి వెళ్తుంది. సో మొత్తంగా ఇప్పటికీ అందినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఎవరైతే అసంపూర్తిగా ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఏవైతే ఉన్నాయో వారందరికీ మరోసారి అవకాశం ఇస్తారు. ఆ జాబితా సమగ్రమైనటువంటి సమాచారం అందిన తర్వాతనే క్యాండిడేట్లకు సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారంతో మాత్రమే పీసీ కమిటీ చర్చించాలి. ఈ సమావేశాన్ని మరోసారి కూడా నిర్వహించేందుకు అవకాశం ఉంది. సురేష్, రమేష్, ముఖ్యంగా ఈ ఏదైతే పరిశీలనకు సంబంధించి ఈ కార్యక్రమం ఇంకెన్ని రోజులు చేస్తున్నారో దానికి సంబంధించి షార్ట్ లిస్ట్ కావచ్చు, దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పటికీ అందిన అటువంటి అప్లికేషన్లలో అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా కానీ ఇటు ఎంపీ స్థానాల్లో పనిచేసిన వారు గతంలో ఎమ్మెల్యే నామినేషన్స్ చేసిన వారికి కొంత ఈ ప్రాసెస్ మీద అవగాహన ఉంది కాబట్టి వారి నుంచి ఎటువంటి అభ్యంతరకరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏమి అంటే సమగ్రమైనటువంటి సమాచారం వచ్చినప్పటికీ కొత్తగా ఉన్నటువంటి నాయకత్వం కానీ సెకండ్ తరగతికి సంబంధించి అంటే రెండో స్టేజ్లో ఉండేటువంటి కొత్త నాయకత్వము అలాగే కొత్త విద్యార్థి యువకుల నుంచి వచ్చేటువంటి కొత్త నాయకత్వం ఏదైతే ఉంటుందో అలాగే మహిళా వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్హతలు తక్కువగా ఉండి లేదా ఎలక్షన్స్ ప్రాసెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ సంబంధించి తక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి నుంచి కూడా అంటే ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ అవసరం లేదనో లేదా మరే ఇతర కారణాలతోనూ కొన్ని ఎస్కేప్ చేసినటువంటి కాలమ్స్ ఉన్నాయి అప్లికేషన్ ఫామ్స్ సంబంధించి. సో ఈ ఎస్కేప్ చేసినటువంటి కాలమ్స్ను కూడా పూర్తి స్థాయిలో ఫిలప్ చేయించాలి. ఎందుకంటే క్యాండిడేట్లకు సంబంధించిన సమాచారాన్ని క్యాండిడేట్ నింపకపోయినప్పటికీ పీసీకి ఈ సమాచారం అనేది చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఉదాహరణకి సామాజిక కూడా కొంతమంది సంబంధించిన సామాజిక వర్గం పార్టీ అభ్యర్థులకు సంబంధించి క్రమంలో కీలకంగా మారారు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అర్హతలు కానీ లేదా ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ లేదా పార్టీకి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు అంటే లాంగ్ టైం నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ తన చేసినటువంటి సేవలను కూడా కొంతమంది చెప్పుకోలేదు. అంటే అక్కడ కాలం నింపడాల్సినటువంటి అవసరం లేదని భావించడమో లేదా మరే ఇతర కారణంతోనో నింపలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీరన్నిటికి సంబంధించినటువంటి సమాచారం అందిన తర్వాతనే క్యాండిడేట్ని ఫైనల్ చేయాలనేది పీసీ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. అందరికీ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 3-4 అప్లికేషన్లు దాదాపు 10ల సంఖ్యలో వచ్చినటువంటి అప్లికేషన్లు కూడా ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆశావాహులకు సంబంధించి సమగ్ర సమాచారం ఉంటే తప్ప సరైన అభ్యర్థిని మనము నిర్ణయించలేము అనేది పీసీ కమిటీ అనేది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమాచారాన్ని నింపే అవకాశాన్ని ఎవరైతే అసంపూర్తిగా ఇచ్చినటువంటి వారందరికీ కూడా మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ రమేష్.